అలిషా, వి నీడ్ యువర్ హెల్ప్. ఇక మనకు టైం లేదు. గత 2 రోజులుగా నేను నకుల్ వాడినే ఫాలో అవుతున్నా. తను మనం అనుకున్న దానికంటే డేంజరస్ అయిన వాడు. హీ ఈజ్ అన్ యానిమల్. 2018లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కాంట్రవర్షియల్ కేసెస్కి సంబంధించిన విట్నెస్లని డిఫెండెన్స్ నుంచి కాపాడడానికి ఇండియాలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. వాళ్ళందరికీ కొత్త ఐడెంటిటీస్ని ఇచ్చి కేసు సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళని సురక్షితంగా వేరే చోట పెట్టే విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమించబడ్డ అతనే యాలన్. కానీ యాలన్ జాకబ్ అన్న ఒక క్రిమినల్ దాన్ని చూసిన విధానం ఒక ఆపర్చునిటీగా. పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు సెలెక్టెడ్ ఆఫీసర్స్కి మాత్రం తెలిసిన, అందరికీ రహస్యంగా ఉంచబడ్డ ఆ విట్నెస్ల ఐడెంటిటీస్ని యాలన్ రహస్యంగా డబ్బుల కోసం అమ్మడం మొదలుపెట్టాడు ఆపోజిషన్లో ఉన్న క్రిమినల్స్కి. హత్య కేసు, కరప్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ అని ఎన్నో కేసులకి సంబంధించబడ్డ డిఫెండెంట్స్కి వాళ్ళని ఎదిరించి సాక్ష్యం చెప్పిన వాళ్ళందరి ఐడెంటిటీస్ని యాలన్ అమ్మేశాడు. సుప్రియ గోపాల్ అనే ఒక లేడీనే ఈ ఐడెంటిటీ బిజినెస్లో మేజర్ కాంటాక్ట్ అండ్ మిడిల్ మ్యాన్. యాలన్ అండ్ సుప్రియ చేసే ఐడెంటిటీ బిజినెస్లో ఇరుక్కున్న ఒక విట్నెస్సే చిత్రమాల్, జర్నలిస్ట్ కేఎస్ దేవరాజ్ వైఫ్. ఆమె సాక్ష్యం చెప్పాల్సింది బెంగళూరు లిక్కర్ మ్యాగ్నెట్ చిన్నప్పని ఎదిరించి. సార్ మన జెట్ ల్యాండ్ చేయడానికి క్లియరెన్స్ దొరకలేదు. ఏదో కేస్ వాచ్ లిస్ట్ అని ఏదో అంటున్నారు, అందుకే. Then book some business class, you idiot. Go. సార్. చిన్నప్ప, ఆసన్ రఘునాథ్ చిన్నప్ప. ద వెరీ సేమ్. చిన్నప్ప కింగ్ పిన్ గా ఉన్న రాయచూర్ డిస్టిలరీ స్కామ్ ని బయటపెట్టింది దేవరాజ్. అండ్ ఇన్ రిటర్న్ చిన్నప్ప దేవరాజ్ ప్రాణం తీశాడు. కానీ అక్కడే పొరపాటు చేశాడు. దేవరాజ్ హత్యని కళ్ళారా చూసిన అతని వైఫ్ చిత్రమాల్ చిన్నప్పని పోలీసులకు పట్టించారు. చిన్నప్పని లోపల వేయాలనుకున్న కర్ణాటక పోలీస్ అతనికి ఎదురుగా ఉన్న సాలిడ్ విట్నెస్ చిత్రమాల్కి కొత్త నేమ్ అండ్ ఐడెంటిటీ ఇచ్చి విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ యాలన్ జేకబ్ ఆ ఐడెంటిటీని కోట్ల రూపాయలకి చిన్నప్పకు అమ్మేశాడు. ఆ తర్వాత రోజే ఆమె మీద ఒక అటాక్ జరిగింది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఆమె దాని నుంచి తప్పించుకుంది. అక్కా బూస్ట్. వరుణ్, అక్కని డిస్టర్బ్ చేయకు, నువ్వే వెళ్ళి తీసుకో. ఓపెన్ విత్ అ స్మైల్. ఫైనల్లీ చిత్రమాల్ ఐడెంటిటీ లీక్ చేసిన కేసులో యాలన్ని విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ నుంచి తీసేసి బెంగళూరు మెట్రో క్రైమ్స్ యూనిట్లో ఒక డెస్క్ జాబ్కి డిమోట్ చేశారు. చిత్రమాల్కి ఒక కొత్త ఐడెంటిటీని కేసు ఆఫీసర్ని నియమించారు. కానీ చిత్రమాల్ ఇచ్చే ఆ టెస్ట్ మనీలో ఒకవేళ ఇరుక్కుంటే యాలన్ జేకబ్ చేసే ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎక్స్పోజ్ చేస్తానని యాలన్ని బెదిరించాడు. భర్తని చంపిన వాడికి శిక్ష పడేలా చేయడానికి పోరాడుతున్న చిత్రమాల్ని చంపడమే యాలన్ కొత్త ప్లాన్. విట్నెస్ ప్రొటెక్షన్ సెల్లో కొంత పాత కాంటాక్ట్స్ని యూజ్ చేసి చిత్రమాల్ ఇప్పుడు ఉన్నది కొచ్చిన్లో అని యాలన్ తెలుసుకున్నాడు. కానీ ఆవిడ ఎగ్జాక్ట్ లొకేషన్ కొత్త కేసు ఆఫీసర్ ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. కానీ ఒక్క విషయం యాలన్కి తెలుసు. విట్నెస్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ప్రకారం సిబిఐ ట్రయల్ జరుగుతున్న రోజు సాక్షిని కొచ్చిన్ నుంచి బెంగళూరుకి తీసుకుపోవడం నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లోనే అని. ఆ రోజు ఒకే ఒక ఫ్లైట్ ఆ రూట్లో వెళ్తుంది. బెంగళూరులో స్టాప్ ఓవర్ అయ్యే దుబాయ్ కనెక్టింగ్ ఫ్లైట్. వితిన్ ఫ్యూ అవర్స్ ఆ ఫ్లైట్ కొచ్చిన్ నుంచి టేక్ ఆఫ్ కాబోతోంది. కానీ ట్రయల్కి కొంచెం ముందు చిత్రమాల్ని చంపేసి
యాలన్ని దాంట్లో ఇరికించేస్తే హీస్ డన్ రైట్. అదే ఆలన్ జాకబ్ అనే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్ తెలివితేటలు. చిత్రమ్మాల్ని చంపబోయేది ఆలన్ అయి ఉండదు, కంప్లీట్లీ ర్యాండమ్ స్ట్రేంజర్సే అయి ఉంటారు. ఆ ఫ్లైట్కి యాక్సెస్ ఉన్న ఇద్దరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ అయిన ఇద్దరు అమ్మాయిల్ని అమర్ ఫిలిక్స్ అయిన రేపిస్ట్ని యూజ్ చేసి బ్రూటల్గా పాడు చేసి దాన్ని వీడియో తీసి పెట్టుకున్నాడు. అందులో ఒకరే సకీనా అలీ. ఆలన్ టార్గెట్ సకీనా బ్రదర్ అయిన బెంగళూరు ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ స్టాఫ్గా పనిచేసే అన్సార్ అలీ. బట్ అమర్ ఫిలిక్స్ని ఆలన్ అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఆ రేప్ వీడియోస్ని ఎన్నో నెలలుగా భద్రపరిచిన అమర్ ఆలన్కి తెలియకుండా ఆ రేప్ విక్టమ్స్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగకుండా పోయి ఉంటే మన ఎవరికి ఇదేది తెలిసేది కాదు. ముందు మీరు క్యాష్ సెటిల్ చేయండి, లేకపోతే నా దగ్గర ఉన్న వాటితో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. దట్ వాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. తన కుటుంబానికి చెందిన వాళ్ళ ఇలాంటి వీడియో బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. నీకు ఒక చాయిస్ ఉంది సుదేవన్. ఒక సింగిల్ పేరెంట్గా ఎలాంటి లోటు లేకుండా బంగారంలా ఇన్నేళ్లుగా పెంచుకున్న నీ కూతురికి నెక్స్ట్ మంత్ పెళ్లి చేసి పంపేస్తే తను లైఫ్లో సెటిల్ అవుతుంది కదా. ఇట్స్ ఎన్ ఈజీ చాయిస్ సుదేవన్. నేనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవడంలో ఏమాత్రం చిన్న వేరియేషన్ వచ్చినా ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ అయిన నివేదిత సుదేవన్ రేపు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో స్టార్ అవుతుంది. అలా కాకుండా నువ్వు నీ కొడుకు మాత్రమే చూసిన వీడియో క్లిప్ ఫుల్ వర్షన్ని నీ కొడుకు ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తేనే నీకు బుద్ధి వస్తుంది అంటే ప్లీజ్ ప్లీజ్. ఇన్ దాట్ కేస్ లీవ్ని క్యాన్సిల్ చేసుకొని నువ్వు ఈ రోజే బయలుదేరి బెంగళూరు రావాలి. గెట్ రెడీ, ద క్లాక్ ఇస్ టికింగ్. హరన్, అంకుల్ క్వార్టర్స్కి వెళ్ళండి. దేవు, నేను హాస్పిటల్కి వస్తున్నాను. లేదు లేదు లేదు, అక్కడికి వచ్చాక చెప్తాను. ఎవరు హరణ్ కాల్ చేశాడా? కాదు, సుదర్శన్ అంకుల్. మన ఫ్లాట్కి వెళ్ళడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది? ఇక్కడ ఫుడ్ నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. సుదర్శన్ అంకుల్ ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు మనందరం కలిసి బయటకు వెళ్దాం. ఓకే ఓకే. బాబు
వచ్చారా? Alan sir. హాయ్ దేవిక. Yeah, she is inside. Come. వావ్, గ్రేట్ స్కెచెస్. Thank you. మీ బ్రదర్ లాగే నువ్వు టాలెంటెడ్ అనే. స్పీకింగ్ అబౌట్ టాలెంట్స్, April 12th, 2023. నీకు ఆ డేట్ జ్ఞాపకం ఉందా? ఆ రోజు కూడా ఒక టాలెంట్స్ డే జరిగింది, కరెక్టా? ఇక్కడ కాదు, అక్కడ బెంగళూరులో నువ్వు చదివిన స్కూల్లో. ఆ రోజు సకీనా అలీ విషయం మాత్రం నేను వాడితో చెప్పాను. ఇది అస్సలు నచ్చలేదు. ఆ అమ్మాయి మాటలు విన్. నీ బ్యాడ్ లక్.